హాయ్ వెల్కమ్ టు సినీ ఫోకస్ ఛానల్. వార్ 2 ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎప్పుడైతే ఉన్నాడని తెలిసిందో నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఇండియా మొత్తం షేక్ అయిపోయింది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్లో సినిమా వస్తుందని తెలియగానే ఎంతో థ్రిల్లింగ్గా అనిపించింది. కానీ ఆ తర్వాత వచ్చిన టీజర్ ట్రైలర్ తర్వాత సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మొత్తం తగ్గిపోయాయి. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గా 2 కాలర్లు ఎత్తి చెప్పేసరికి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు. మనం ఎంతగానో ఆతృతగా ఎదురు చూసిన వార్ 2 సినిమా రానే వచ్చేసింది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాని డైరెక్టర్ అయాన్ పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశాడా లేదా అనేది మన రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ సినిమా హృతిక్ రోషన్ ఇంట్రడక్షన్ ఫైట్ తో స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో హృతిక్ రోషన్ చాలా సూపర్ గా కనిపించాడు. ఫైట్ కూడా చాలా యూనిక్ గా అనిపించింది. హృతిక్ రోషన్ యాజ్ యూజువల్ గా ఇంట్రడక్షన్ ఫైట్ లో చాలా ఈజీగా కనిపించాడు. ఈ సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకి ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ ఇంట్రడక్షన్ అంటే చాలా బాగా వచ్చింది. దానికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఫెంటాస్టిక్ అని చెప్పాలి. ఫ్యాన్స్ కి ఈ ఫైట్ సీక్వెన్స్ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా ఎన్టీఆర్ అద్దరగొట్టేశాడు. తన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా కొత్తగా ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి చేసే డాన్స్ అయితే ఫెంటాస్టిక్ గా కుదిరిందని చెప్పాలి. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి చేసే డాన్స్ కన్నుల పండుగలా ఉంటుంది. ఇద్దరు డాన్స్ మాత్రం అదరగొట్టేశారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ అన్ని సూపర్ గా కుదిరినాయి. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ చేసే సీక్వెన్స్ అన్ని చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగా అనిపిస్తుంది. ఎంతో ఫెంటాస్టిక్ గా ఇంట్రెస్టింగ్ గా సాగిన ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ కొంచెం బ్లాక్ గా అనిపిస్తుంది. కొన్ని చోట్ల చాలా బోరింగ్ గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నంత ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ అయితే లేదనేసి అనిపించింది. ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీను హైలోకి వెళ్తుంది. ఎన్టీఆర్ వెళ్ళిన తర్వాత సీన్స్ అన్ని నార్మల్ గా అనిపిస్తాయి. అదే ఈ సినిమాకి చాలా పెద్ద బ్యాక్ డ్రాప్. ఈ సినిమాలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ యొక్క ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మనం అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. వార్ 2 కి వార్ 1 కి ఆ కనెక్షన్ ఏంటో ఈ సినిమాలో చూపించారు. ఈ ఫార్మాట్ స్పై థ్రిల్లర్ సినిమాలన్నీ నార్త్ ఆడియన్స్ కి చాలా బాగా ఎక్కేస్తుంది. కానీ మన సౌత్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. కానీ ఎన్టీఆర్ అభిమాని అనే ప్రతి ఒక్కడు ఈ సినిమా చూసిన తర్వాత కాలర్ ఎగరేసేలాగానే ఈ సినిమా ఉంటుంది. వార్ 2 సినిమా మనకి ఎక్కడ డిసప్పాయింట్ అయితే చేయదు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఫెంటాస్టిక్ గా ఉంటుంది. వార్ 2 సినిమాకి అసలు ఎందుకు వెళ్ళాలంటే ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబినేషన్ కోసం వెళ్ళాలి. వాళ్ళిద్దరి డాన్సుల కోసం, ఫైట్స్ కోసం అయితే ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సిందే. ఈ సినిమాలో పాటలు కేవలం 3 ఉంటాయి. అవన్నీ స్క్రీన్ మీద చాలా బాగుంటాయి. విఎఫ్ఎక్స్ కొంచెం వీక్ గా ఉన్నా మిగిలిన టెక్నికల్ వాల్యూస్ అన్ని ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. లాంగ్ వీకెండ్ రావడం వల్ల ఖచ్చితంగా ఈ సినిమా 4 రోజుల కలెక్షన్లతో కుమ్మేస్తుంది. కానీ ఏ రేంజ్ లో కలెక్షన్లు రాబడుతుందో మనం వేచి చూడాల్సిందే. నాకైతే ఈ సినిమా చాలా బాగా అనిపించింది. ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకునేలాగానే ఈ సినిమా అయితే ఉంది. మీరు కూడా ఈ వీకెండ్ లో ఫ్రీ అయితే ఒకసారి సినిమా వెళ్ళి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.